నాకు దేవుడొచ్చింది అని డాన్సులు, కొట్టడాలు, ఆటలు. సరే, కొద్దిసేపు నువ్వే నిజం అనుకుందాం. అమ్మవారు తల్లి శక్తిని ఇన్స్టాలో ప్రమోట్ చేసి నిజమని నమ్మించాల్సిన అవసరం విశ్వానికే తల్లి అయిన ఆది పరాశక్తి అమ్మవారు తల్లికి అవసరం ఉందా? ఇది నీ స్వార్థం కాదా? తన వద్దకు ప్రజలను చేర్చుకోవాలంటే నిన్ను మధ్యలో పెట్టాల్సిన అవసరం ఆ అమ్మవారు తల్లికి లేదు. ఇది చాలా స్పష్టంగా నీ స్వార్థపు ఆలోచనలతో జరుగుతుందని అర్థమవుతుంది. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. గుడ్డిగా ఏం చెప్తే అది చెయ్యడం, ఏం చూపిస్తే అదే నిజం అనుకుంటే ఈ రోజు మెజిషియన్స్ కూడా దేవుళ్ళు అయ్యేవాళ్ళు. నమ్మకం ఉండాలి, కానీ అది గుడ్డిదవ్వద్దు. గుడ్డిదైతే ఇగో ఇట్లా మన ముందు అడ్డదిడ్డంగా దూకుతారు, మనల్ని ఎడ్డోలం చేస్తారు. మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుంటే ఇలా చేసే వాళ్ళంతా మనకు జోకర్స్ లా కనిపిస్తారు. చాలా స్పష్టంగా వ్యాసుల వారు అన్నారు, అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం పరోపకార